హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పప్పు స్టవ్ పైన వేసేద్దాం అనుకున్నాను. సో దీనికోసం పప్పు కడిగాను. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కారం, పసుపు, కొన్ని ఒక 5-6 మెంతులు వేసాను అంతే. కడిగి పప్పునైతే ఒక 10 minutes నానబెట్టాను. ఇప్పుడైతే అన్నీ వేసాను కదా, జస్ట్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టేయడమే. ఈ పప్పు ఉడికేలోపు వేరే పనులన్నీ చేసుకోవచ్చు కదా, సో అందుకని ఇవైతే పెట్టేస్తున్నా. ఫస్ట్ స్టవ్ పైన పెట్టేశాను, పప్పు ఉడుకుతుంది. రోజు దోసపిండి నానబెడదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. సో ఇప్పుడు అది నానబెట్టాలి. కొంచెం అనుకుంటున్నా మార్నింగ్ లేవగానే ఫస్ట్ దోశకి నానబెట్టాలని, మర్చిపోతున్నా. ఏదో ఒక టిఫిన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ దోసపిండికి నానబెట్టి ఇంకా మిగతా పని స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ గ్లాసే వాడతాను. 2 glasses పోస్తాను. 2 glasses-కి 8 glasses ఆఫ్ రైస్ వేస్తాను. ఇడ్లీకి వాడేటప్పుడు ఇదే గ్లాస్ వాడతా. చూడండి, 2 glasses వేసాను కదా. ఇప్పుడు బియ్యం కొలుద్దాం. దీంట్లో స్టోర్ చేసుకున్నా మాకు అత్తమ్మ పంపిస్తుంది దొడ్డు బియ్యం. మేము ఓన్లీ దోశలకి వాడతాం అన్నమాట. 2, 3 చూస్తున్నారు కదా, 8 glasses అయితే పోసాను. వీటిని ఒక్కసారి ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. అంటే రేషన్ బియ్యంలో కొంచెం మట్టి అట్లా వస్తాయి కదా, పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసి 2 ఒక్క దగ్గర కలిపి నానబెడతాను. ఇవైతే చాలా నీట్గా వచ్చినాయి ఈసారి. ఇవైతే నీట్గా చెరిగి వచ్చాయన్నమాట. దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని మంచిగా వాష్ చేసి నానబెట్టేయడమే. చూడండి, మంచిగా కడిగి ఒక 3 times ట్యాప్ వాటర్తో కడిగి, మళ్ళీ మంచినీళ్ళతో కడిగి, మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టాను అనమాట. సాయంత్రం వరకు నానబెడతాను. డాన్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ పడతాను అనమాట. ఒక మూత పెట్టి ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇంకా పప్పు అవుతుంది. ప్లేట్స్ ఉన్నాయి అన్నమాట, కడగాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకేం చేయలేదు. ఓట్స్ రోస్ట్ చేద్దామని. బనానాస్ ఉన్నాయి ఇంట్లో, బనానా ఓట్స్ ఇస్తారు అవికి. నేను కూడా కొంచెం అది తింటా. సో ఇద్దరి కోసమని కొన్ని అయితే ఓట్స్ రోస్ట్ చేస్తాను. కొంచెం ఫ్రై లాగా చేస్తా. ఇవి రోస్ట్ అయిపోయినాయి. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. వీటిలో కొన్ని సోయా మిల్క్ యాడ్ చేసి కొద్దిసేపు నానబెడతాను అనమాట. నానబెట్టినాక దీంట్లో బనానా వేసి ఇస్తాను రవికి. ఇంకా నేను కూడా ఇదే తింటాను. ఈ రోస్ట్ చేసిన ఓట్స్ని ఒక బౌల్లో వేసుకుంటున్నా. దీంట్లో కొన్ని సోయా మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. కొద్దిసేపు దీంట్లో నాననిస్తే ఓట్స్ కొంచెం డైరెక్ట్గా తినలేము కదా. చూడండి, కొద్దిసేపు వీటిలో వదిలేసి తర్వాత బనానా వేసి రవికి ఇస్తాను. పప్పు వేసాను కదా, పప్పులోకి మ్యాంగో వేసాను అనమాట, చింతపండు వేయకుండా. సో ఇప్పుడైతే దీన్ని పీల్ చేసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో వేసుకుందాము. చాలా డేస్ అయినా కానీ గట్టిగా ఉంది కాయ. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లో మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి మరి ఒక 2 whistles పెట్టి పోపేసుకోవడమే. ఫస్ట్ ఉప్పు వేయను, ఎందుకంటే పప్పు ఉడకదేమో అని ఫస్ట్ వేయను అనమాట. ఎప్పుడైనా చింతపండు వేసినా ఏం వేసినా అసలు ఫస్ట్ వేయను. చింతపండు కూడా వేసి ఉడకబెడితే ఉడకదు పప్పు తొందరగా. సో ఇప్పుడైతే 2 whistles పెట్టేస్తే పప్పు అయిపోతుంది. అంతలోపు ఈ ప్లేట్స్ అయితే వాష్ చేస్తాను. చూడండి, బాగా నానినాయి అనమాట. ఇప్పుడు ఇవి చెరీ కొన్ని వేసుకొని బనానా వేసుకొని ఇంకా పొమోగ్రానైట్ కానీ, ఈ రోజుకి అయితే ఇది బ్రేక్ఫాస్ట్ మా ఇద్దరికి. ఓట్స్ ఉన్నాయి ఇంట్లో, సోయా మిల్క్ ఉన్నాయి, అన్నీ తెచ్చిపెట్టుకోవడం కానీ తినట్లేదు అనమాట. సో ఓట్స్ బనానా ఇష్టం మాకు. ఇంకా యాపిల్ ఉంటే యాపిల్ వేసుకొని, బాదాము అవి వేసుకొని తినడం ఇష్టం. ఇదైతే రవికి ఇచ్చేస్తున్నా. ఇదైతే దీంట్లోనే నేను తినేస్తాను అనమాట. ఇదైతే రవికి ఇచ్చేస్తా ఇప్పుడు తినడానికి. పప్పు ఉడికిపోయింది. చూడండి, ఇంకా కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా లేదు పలుచగా తినేవాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని వాటర్ పిల్లలకు పెడతాను కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక్కసారి మరిగించి పోపేస్తాను. బాబు లేచిండు. బాబు లేవగానే పాలు అడుగుతాడు అనమాట. సో అందుకని వెయిట్ చేశాను. వాటికి కొన్ని పాలు ఇస్తున్నా.
అలవాటైంది. పాప తాగదు కానీ వాడు తాగుతాడు. సో వాడి కోసం సపరేట్ ఇట్లా కొన్ని వేడి చేసి పెడతారు పాలు. ఇంకా షుగర్ ఏమి వేయను, డైరెక్ట్ ఇట్లనే ఇచ్చేస్తా, తాగుతాడు. ఇవి కొంచెం చల్ల చేసి బాబుకి ఇచ్చేస్తాను. పప్పులో కొన్ని వాటర్ వేసి మరగబెడతాను ఫస్ట్. ఈ స్టవ్ ఇట్లుందని ఏమనుకోకండి. అది ఎందుకు అట్లుందంటే పోవట్లేదు, అది ఎంత అక్కడ ప్లేట్స్ రాలేవు దానికి, ఏం పొంగినా అక్కడ పడిపోతుంది. అలాగే కోసం టీ పెట్టిన, టీ ఇస్తున్నా. దీంట్లో కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మరగబెడతా. ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసినాను కానీ ఇప్పుడు కొత్తిమీర వేసి మరగబెడతాను. పిల్లలు ఇద్దరు లేచారు. పాపకి బ్రష్ చేపియాలి, ఇద్దరికి బ్రష్ చేపించి పాలు చల్లాయిలోపు పాపకి ఇంకా బ్రెడ్ ఇద్దాం అనుకున్న, బ్రెడ్ ఉంది. ఇక్కడ పప్పు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో కడిగాను, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేస్తాను. పప్పు అయిపోతే ఇంకా రైస్ పెడితే కూర్చున్న పని అయిపోతుంది. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తినిపించాలి. కొంచెం అంతే సాల్ట్ మరిగిన తర్వాత పోపేస్తా. బాయ్ బాయ్. బాబుకి పాలు ఇచ్చాను, తాగుతుండే. గనా ఎగ్గనా, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడు కానీ ఆకలిస్తుంది వాడికి పాపం. సో ఈ బెడ్షీట్లు అన్నీ తీయాలి ఇప్పుడు. పాపకి ఇంకా బాబుకి కూడా బ్రెడ్ ఇచ్చాను, తింటురు. పాపకి ఇష్టం. సో ఫాస్ట్గా తినేస్తుంది కదా తల్లి. ఇంకా అడుగుతావా తినేసి? ఓకే, అటు చేద్దామా, దాంట్లో పెట్టేసి ఇట్లా పెట్టు. అట్లా తింటుంది చూడు, గుడ్గలాగా అట్లా తినాలి. తినేసాయి సరేనా? ఇటు ఫాస్ట్ 10 వరకు అయిపోవాలా. గ్లోరియానే చూడండి ఆల్రెడీ అన్నీ మర్చిపోయింది. వాళ్ళు రాపిస్తున్నా మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి రాయమంటే స్మాల్ ఏబీసీడ్లు కర్సివ్ అన్నీ మర్చిపోయింది అనమాట. క్యాపిటల్ రాసింది, వాళ్ళు కూడా రాస్తుంది, కొంచెం గుర్తుకున్నాయి. రాయితల్లి ఫాస్ట్ కరాయ్. గుడ్ జాబ్. టేబుల్స్ కూడా రాయాలి సరేనా? తల